హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ప్రముఖ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. మన సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. నెలకి 25,000 జీతం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్వ్యూ ఉండదు, ఎగ్జామ్ ఉండదు కాబట్టి సో ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి గైస్. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, అదేవిధంగా ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయాలన్నమాట. సో మనకు మెరిట్ ఆధారంగా అయితే ఒక పోస్ట్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా మెరిట్ అయితే తీసేసి సో 1:5 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి సో మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ట్రైనింగ్లో కూడా మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి, నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 18 to 25 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఇండియన్ నేషనల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, ఓన్లీ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అండ్ అప్రూవ్డ్ అండ్ ది నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్. సో మీరు ఫస్ట్ అయితే ఎన్ఏటిఎస్ వెబ్సైట్ పోర్టల్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎన్ఏటిఎస్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కంపల్సరీ మ్యాండేటరీ అనమాట రిజిస్ట్రేషన్. ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే ఈ రోజే వెంటనే సో రిజిస్ట్రేషన్ చేసుకునేసి ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు. వచ్చేసి ట్రైనింగ్ పొజిషన్స్ కనుక చూసుకున్నట్టు గైస్ మనకు విశాఖ రెఫినరీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 130 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముంబై రెఫినరీ మహారాష్ట్రలో వచ్చేసి మనకు 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మన సొంత రాష్ట్రంలోనే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్ పోస్టింగ్ కూడా మీకు సో మన సొంత రాష్ట్రంలోనే ఉంటుందన్నమాట. సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఎంతో టైం లేదండి, టైం అయితే చాలా తక్కువ అయితే ఇవ్వడం జరిగింది. 10th March 2026 లోపు అయితే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 10th March. ఈ డేట్ లోపు అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఏ ఫీల్డ్లో ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులని రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే సో ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అనమాట. సో ఈ యొక్క స్ట్రీమ్స్ కనుక చూసుకున్నట్లయితే కెమికల్, సివిల్, అదేవిధంగా మెకానికల్, ఎలక్ట్రానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ విభాగాల్లో ఈ యొక్క గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. అండ్ అలాగే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమికల్, సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో మీకు వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో 60% మార్క్స్ అయితే మీరు పాస్ అయి ఉండాలన్నమాట. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 50% మార్క్స్తో పాస్ అయితే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టైపెండ్ కనుక చూసుకుంటుంది గైస్ మీకు పర్ మంత్కి వచ్చేసి 25,000 పర్ మంత్తో మీకు స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. వన్స్ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే మీకు ఏదైనా సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అయినప్పుడు సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఈ యొక్క ట్రైనింగ్ సర్టిఫికేట్ పెట్టాలంటే మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకండి గైస్. ఎటువంటి ఫీ అయితే లేదు, ఫ్రీగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకు ముంబై, విశాఖపట్నంలో అయితే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఈ యొక్క ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు సో ఏ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ స్ట్రీమ్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ 1/4/2023 అన్వర్డ్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఎవరైతే 1/4/2023 సో ఈ డేట్ తర్వాత కంప్లీట్ చేస్తుంటారో ఇంజనీరింగ్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే
ఎవరైతే 1/4/2023 బిఫోర్గా కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి. సో కాబట్టి ఈ యొక్క ఇయర్ కూడా మీరు చెక్ చేసుకునేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే అప్లై అనేది చేసుకోండి గైస్. ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో మీరు అప్లై చేసుకోవడానికి ముందైతే ఎన్ఏటిఎస్లో పోర్టల్లో అయితే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే సో దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఉంది. సో ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు సో సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వన్స్ క్యాండిడేట్స్ హ్యావ్ రిజిస్టర్డ్ దే విల్ రిసీవ్ డీటెయిల్స్ ఆన్ దేర్ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఆన్ దేర్ ఈమెయిల్ ఐడి యాజ్ ప్రొవైడెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ హెచ్పిసిఎల్ అప్రెంటిస్ టీమ్ అని చెప్పేసి సో మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీ యొక్క ఈమెయిల్ ఐడికి సో లాగిన్ అయిన తర్వాత మీరు సో ఇక్కడ అప్రెంటిస్ అప్లికేషన్ లింక్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసి మీరు ఫర్దర్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి అప్లై అనేది చేసుకోండి గైస్. మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎంతో టైం లేదు. సో వీడియో చూస్తుంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.